నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు ఎంబీ కిచెన్. మా అనంతపురం చుట్టుపక్కల పల్లెటూళ్ళల్లో మొహరంకు చేసే బెల్లం పానకం అండి ఈరోజు నేను చేస్తున్నది. ఇది అప్పుడే చేయాలి, ఇప్పుడే చేయాలి అని ఏమీ లేదు. ఎండాకాలంలో తాగితే తంపుగా ఉంటుంది బాడీ. ఎందుకంటే బెల్లం, సోంపు, సబ్జా గింజలు అన్నీ వేస్తాం కదా. ఇక్కడ 4 ఇలాచీలు దంచుతున్నాను. ఫస్ట్ దంచుకున్నాక పొట్టు తీసేసుకొని నేను చూపిస్తున్నంత సోంపు వేసుకొని బాగా మెత్తగా దంచి పెట్టుకోవాలి. ఇవన్నీ వేయడం వల్ల పానకం వల్ల మంచి సువాసనతో రుచిగా ఉంటుందండి. ఇలాగ ఒక ముక్కాలు కప్పు బెల్లం తీసుకొని 1 లీటర్ నీళ్లు పోసేసుకుంటున్నాను. ఇందాక దంచి పెట్టుకున్న ఇలాచి పౌడరు, సోంపు పౌడర్ అన్నీ వేసేసి ఇది కరిగేదాకా పెట్టేసి ఇందులోకి నేను సబ్జా గింజలు వేయడం లేదండి. ఆ గింజల బదులు ఆకులే వేస్తున్నాను. మా సైడు ఎక్కడ చూసినా విరగ్గాసి ఉంటాయన్నమాట. దీన్ని మేము కంగుగ్రి కూడా అని అంటాము. ఇవేనండి సబ్జా గింజలు. నీళ్ళలోకేస్తేనే తెల్లగైతాయి గదా! అవన్నమాట. అవి బాడీకి మంచి తంపిస్తాయనేసి ఇలా వేస్తూ ఉంటారు. నాకిక్కడ మొక్కలే దొరుకుతాయి కాబట్టి నాకేసుకుంటున్నాను. మామూలుగా అయితే ఈరోజు ఆకులే వేసుకుంటారనమాట. ఈ సబ్జా గింజలాకులు. కంగుగ్రి అంటాం. మరి మీ ఊళ్ళో ఏమంటారో కామెంట్‌లో కొంచెం రాయండి. అలాగే చూడ్డానికి బావుంటుందనేసి రోజ్ పెటల్స్ గూడా ఏస్తున్నాను. అంతా కలుపుకున్నాక ఇదిగిన కుండలో చేస్తే ఇంకా బావుంటుందండి టేస్ట్. నా దగ్గర కుండ లేదు గాబట్టి ఇలా బౌల్‌లో చేశాను. మీకు నచ్చుతుందనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.